రైతు బంధు ఇవ్వకుండా సరే మీరు రైతు బంధు ఇవ్వకుండా ఈ పంట పండినానికి బోనస్ ఇస్తే కరెక్ట్ ఎవడైతే వ్యవసాయం చేస్తున్నా వాని చేతికి వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక భూస్వామి ఉన్నాడు అనుకుందాం, వాడు కౌలుకి ఇస్తాడు. కౌలు వీని దగ్గర ఎకరాకు 10,000 15,000 తీసుకుంటాడు. మళ్ళీ రైతు బంధు 15,000. ఈ వ్యవసాయం చేసి కూలి కౌలు పట్టుకున్నానికి వీనికి ఆడికాడికే ఉంటుంది. పంట చేనోనికి 30,000 మిగులుతుందండి. ఏం పని చేయకున్నా సరే కౌలు 15,000 వచ్చాయి, గవర్నమెంట్ 15,000 ఇచ్చాయి, ఇంకేముంటుంది? అది కాదు, మిగిలాలంటే రైతు చేతికే పైసలు అంటే కౌలు రైతు కూడా మిగులుతాయి. ప్రతి పంట మీద 500 బోనస్ ఇవ్వను. రైతు బంధు పైసలే ఈ వడ్లకు సరిపోతుంది. రైతు బంధు ఇవ్వకుండా సరే మీరు రైతు బంధు ఇవ్వకుండా ఈ పంట పండినానికి బోనస్ ఇస్తే కరెక్ట్ ఎవడైతే వ్యవసాయం చేస్తున్నా వాని చేతికి వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక భూస్వామి ఉన్నాడు అనుకుందాం, వాడు కౌలుకి ఇస్తాడు. కౌలు వీని దగ్గర ఎకరాకు 10,000 15,000 తీసుకుంటాడు. మళ్ళీ రైతు బంధు 15,000. ఈ వ్యవసాయం చేసి కూలి కౌలు పట్టుకున్నానికి వీనికి ఆడికాడికే ఉంటుంది. పంట చేనోనికి 30,000 మిగులుతుందండి. ఏం పని చేయకున్నా సరే కౌలు 15,000 వచ్చాయి, గవర్నమెంట్ 15,000 ఇచ్చాయి, ఇంకేముంటుంది? అది కాదు, మిగిలాలంటే రైతు చేతికే పైసలు అంటే కౌలు రైతు కూడా మిగులుతాయి. ప్రతి పంట మీద 500 బోనస్ ఇవ్వను. రైతు బంధు పైసలే ఈ వడ్లకు సరిపోతుంది.